2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైనప్పుడు న్యాయపరంగా వచ్చేటటువంటి చిక్కుల మీద వాటి యొక్క సలహాల కోసం, సహాయం కోసం మనం ఈ కార్యక్రమంలో చాలా విషయాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఒకటే విషయం మీద ఎన్నో అనుమానాలు, మరెన్నో సలహాలు కావాల్సినటువంటి అవసరం, వాటికి సమాధానాలు వెతకాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మనకి ఒక న్యాయపరమైనటువంటి సపోర్ట్ అవసరం అని అనిపిస్తుంది. వాటి మీద సమగ్రమైనటువంటి సలహాలు ఇవ్వడానికి మన ముందు నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఒకటే కేసు గురించి పదే 1,00,000 డౌట్స్ దాని మీద ఉంటాయి సార్. 498A తీసుకుందాం. 498Aలో ఇప్పుడు భార్య భర్త మీద పెట్టినటువంటి ఈ కేసు భర్తే కాకుండా భర్తకి సంబంధించినటువంటి అత్తమామలు కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, లేదా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొంత క్రిటికల్ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే సార్, అంటే జెన్యూన్ కేసెస్ని నేనేం మాట్లాడను, జెన్యూన్ కాకుండా ఇరికించాలి అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఉంటారు. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తులు వయసు మళ్ళినటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 498A పెట్టగానే అరెస్ట్ ఇష్యూ అనేది వచ్చినప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. లేదు, ఆడపడుచులు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి సంబంధం అనేది ఉండదు, కానీ వాళ్ళ సంసారాల్లో కూడా ఇది కలతలు తీసుకొచ్చేటటువంటి ప్రమాదం ఉంది. సో అటువంటి డెలికేట్ ఇష్యూస్, సున్నితమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా, వాటి నుంచి మనము ఏ విధంగా ఒక సెక్యూర్డ్గా బయటపడేసేటటువంటి ఆ యొక్క వెసులుబాటు లాలో ఏముంది? జనరల్గా ఎప్పుడైనా సరే పెళ్ళైన అమ్మాయికి పుట్టింట్లో అత్తగారింట్లో భర్త ద్వారా కానీ లేకపోతే అత్తామామలు కావచ్చు, ఇతర ఆడపడుచులు, ఇంకా భర్త యొక్క అన్న తమ్ములు ఎవరి వల్ల ఇబ్బంది కలిగితే మనకు 498 అనే సెక్షన్, ఇబ్బంది ఫైనాన్షియల్గా కావచ్చు, లేదా హరాస్మెంట్, మెంటల్ హరాస్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ హరాస్మెంట్ కావచ్చు, ఇంకా ఏదైనా కొట్టడం, ఇవి ఏమన్నా ఉంటే దానివల్ల ఫైనాన్షియల్, మెంటల్, ఫిజికల్ ఈ 3 వల్ల ఏమన్నా హరాస్మెంట్కు గురైతే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 అనే కంప్లైంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్గా. సో ఈ 498 అనే కంప్లైంట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు పిలిచి జనరల్గా కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యని పరిష్కరించడానికి ట్రై చేస్తారు. అవును, ఆబ్వియస్లీ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ చేసి ఏదన్నా కారణం వల్ల కనుక సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళు అమ్మాయి ఇష్టం మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. జనరల్గా ఏమవుతుందంటే 498Aలో ఎప్పుడైనా ఒక కంప్లైంట్ రాసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఏంటంటే అందరినీ సతాయించాలా అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకు. సార్ ఈ మాట అనకండి, జెన్యూన్ కేసులు ఉన్నాయి. జెన్యూన్ కేసులు ఉంటాయి. మనం జెన్యూన్ కేసులు లేవని ఎప్పుడు చెప్తానులే, మీరు అన్నట్టు జెన్యూన్ కేసులు లేవు అని చెప్తానులే నేను ఇక్కడ. మనకు సతాయించాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే భర్తతో పాటు అత్తామామల్ని పెడుతూ ఎప్పుడో పెళ్ళైపోయిన ఆడపడుచుల్ని కానీ, వాళ్ళ భర్తల్ని కానీ, లేకపోతే వేరే దగ్గర కాపురం చేస్తున్న భర్త యొక్క అన్నదమ్ముల్ని కానీ, అక్క చెల్లెల్ని కానీ ఎక్కడో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఏ కేసు జెన్యూన్ కాదు అని అంటలేను, కానీ మనం ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి మనం ఆ కంప్లైంట్ రాయాల్సి ఉంటుంది ఎప్పుడైనా కూడా. అది ఆ కంప్లైంట్ అనేది కనుక మనం పర్ఫెక్ట్గా రాయగలిగితే దాంట్లో మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే జనరల్గా ఈ భార్యాభర్తల మధ్యలో ఈ 498 అనే కేసు వచ్చినప్పుడు మామూలుగా కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, కౌన్సిలింగ్లు చేసి సమస్యకు పరిష్కారం వెతుకులాడతారు. లేదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది చూసి ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళ పేర్లు కూడా తీసేసి ఛార్జ్ షీట్ అనేది కోర్టులో ఫైల్ చేస్తుంటారు. ఈ 498లో అయితే జనరల్గా అయితే అరెస్ట్ లేదు ఇప్పుడు, అన్లెస్ అంటిల్ 498 అంటే గ్రేవియస్ సెక్షన్స్ ఉంటుంది తప్ప. కొన్ని సందర్భాల్లో 498తో పాటు ఇతర సెక్షన్లు పెట్టే అవకాశం ఉంటుంది. అంటే 307 అని పెట్టచ్చు, అటెంప్టివ్ మర్డర్ చేశారని కూడా పెట్టచ్చు, లేదా 324 అని ఉంటుంది. 324 అంటే కొట్టాడు అని పెట్టచ్చు. ఇంకా కొన్ని సెక్షన్స్ ఉంటాయి అట్లా కొద్దిగా హీనియస్ క్రైమ్స్ ఉంటాయి, అవి ఈ 498తో పాటు పెడుతున్నారు. పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో అరెస్ట్ చేస్తారు. ఒకవేళ ఓన్లీ 498A కావచ్చు, 420, 406, 506, కొద్ది 384, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో 3456 ఏదున్నా కూడా అరెస్ట్ లేదు. ఓకే. మ్యాక్సిమం 98% ఆఫ్ ద కేసెస్ అవే ఉంటాయి. హరాస్మెంట్, ఈ హీనియస్ క్రైమ్స్ ఉండవు. ఎక్కడో దగ్గర కొట్టడం కానీ, లేకపోతే హత్య ప్రయత్నాలు జరిగినట్టు రాయటం కానీ, లేకపోతే జరిగి ఉండొచ్చు. అట్లాంటి సందర్భాల్లో అరెస్ట్ ఉంటుంది. 498A నుంచి జనరల్గా బయటపడాలి అంటే, ఎవరైనా సరే బయటపడాలి అంటే
మీరు హైకోర్టులో క్వాష్ అనే పిటిషన్ వేసుకోవాలి. ఓకే. వేసుకుంటే కోర్టు కనుక పరిశీలించి వాళ్ళకి సంబంధం లేదనుకుంటే అక్కడనే పేర్లు తీసేస్తుంది. అంటే ఈ ఎవరైతే భర్త కాకుండా మిగిలిన భర్త వాళ్ళు కాకుండా ఎవరైతే మిగతా వాళ్ళు కుటుంబ కుటుంబ సభ్యులు సభ్యులు ఉన్నారో ఈ కేసుకి మాకు సంబంధం క్వాష్ లేదని చెప్పి పిటిషన్ వేసుకొని అని వాళ్ళు దాని చేసుకోవాలి. ఆ, చేసుకుంటే బయటపడేటటువంటి బయటపడే అవకాశాలు అవకాశం ఉంటుంది. సో దాని ఎక్కువ గురించి శాతం బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. లేదు అంటే కింది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలి. ఓకే. సేమ్ ఎక్కడైతే ట్రయల్ కోర్టు ఉంటుందో ఆ ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవాలి. ఓకే. మ్మ్. సో దాని ద్వారా దే విల్ కమ్ అవుట్, దే విల్ దానిలో పేరు తీసేసే అవకాశం అనేది ఉంటుంది పేర్లు ఎక్కువ. తీసేసేటటువంటి ఎక్కువ ఉంటుంది. అవకాశం అనేది ఒకటి ఉంటుంది. సో మనం అందరికీ ఏం చెప్తామంటే ఏంటంటే ట్రయల్కి వెళ్ళకుండా ఎప్పుడైనా కూడా 498Aలో ట్రయల్కి వెళ్ళకుండా క్వాష్ పిటిషన్ కానీ లేదా మనం డిశ్చార్జ్ పిటిషన్ కానీ ట్రయల్కి వేసుకుంటే వెళ్ళే ముందు ట్రయల్కి వెళ్ళే ముందే ముందే వేసుకోవాలి. వేసుకుంటే మనకు వాళ్ళ పేర్లు తీసేసే అవకాశం ఉంటుంది. ఓకే. వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. దే విల్ బి ఇన్ సేఫ్ సైడ్. వాళ్ళ ఇంట్లో కూర్చుంటే వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి నిరూపించి పేర్లు తీసేసే అవకాశం చాలా ఎక్కువ శాతం అంటే ఉంటుంది. ట్రయల్కి వెళ్ళక ముందే ఈ పేర్లు ట్రయల్కి వెళ్ళక ముందే తీయాలి. ఉంటుంది. ట్రయల్కి వెళ్ళక ముందే వేసుకోవాలి. వెళ్ళక డిశ్చార్జ్ ముందు పిటిషన్ అనేది ట్రయల్కి వెళ్ళక ముందే వేసుకోవాలా. ఓకే. స్క్వాష్ కూడా ట్రయల్కి వెళ్ళక ముందే వేసుకుంటే మనకు సఫిషియెంట్ టైం ఉంటుంది. ఓకే. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఒక A1 అంటే భర్త కాకుండా ఇంకెవరి పేర్లు ఉన్నా కూడా మ్యాక్సిమం క్వాష్ కానీ లేదా మీరు డిశ్చార్జ్ కానీ పిటిషన్ వేసేసుకొని పేర్లు తీసేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మీకు 498 పడ్డది అంటే మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్కి వెళ్ళి ఈ 2 పిటిషన్లు ఏదో ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నే నేను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అడుగుతాను. నిజంగానే వాళ్ళ హెరాస్మెంట్ అనేది ఉంది సార్, నిజంగానే ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు క్వాష్ పిటిషన్ వేసుకున్నా, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నా, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని ఇంకెక్కడ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఓకే. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత కుటుంబాలు విడిపోయినట్టే కదా. అవును. విడిపోయిన తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఓకే. ఇక మళ్ళీ హరాస్మెంట్ చేసే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? హెరాస్మెంట్ అనే కంటే కూడా ఏదో ఒక విధంగా వాళ్ళని ఇచ్చేసేటటువంటి ఇంకేం చేస్తారు? అవకాశం ఆల్రెడీ ఉంటుంది కోర్టులో కదా సార్. కేసులు నడుస్తూనే ఉంటాయి కదా. ఓకే. డైవర్స్ కేసులు నడుస్తూనే ఉంటాయి, మెయింటెనెన్స్ కేసులు నడుస్తూనే ఉంటాయి, 498 నడుస్తూనే ఉంటుంది. ఓకే. ఆల్రెడీ ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళ యుద్ధం అనేది కోర్టులోనే జరుగుతుంది, ఇంకా బయట జరగదు. ఇంకా ఎవరి పాత్ర వాళ్ళని కోర్టుకి వెళ్ళినంత వరకే ఈ ఇంట్లో గొడవలు రావటాలు, కూర్చోడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు అంతా జరుగుతాయి. జరుగుతాయి. ఒక్కసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత మాక్సిమం ఈ ఫైటింగ్ అంతా కోర్టులో జరుగుతుంటుంది. ఇంకా ఇంట్లో జరగదు. ఇంకా అడ్వకేట్స్ అడ్వకేట్స్ కానీ అక్కడ జరుగుతుంటుంది తప్ప ఇంట్లో జరిగే అవకాశం చాలా చాలా రేరెస్ట్ రేర్ కేసులో ఉంటుంది. అది ఎంత టైం పట్టొచ్చు సార్ ఈ క్వాష్ కానివ్వండి? జనరల్గా క్వాష్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ 3 to 6 months 6 months అంత టైం పడుతుంది. పడుతుంది. హైకోర్టు కదా. ఓకే. డిశ్చార్జ్ కూడా అంతే 3 to 6 months. 3 to 6 months వరకు దే హ్యావ్ టు వెయిట్ ఫర్ Wait చేయాలి. దిస్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, చాలా వరకు నా దగ్గరికి వచ్చేటటువంటి కేసులు కూడా నేను పరిశీలించిన తర్వాత సార్ని క్వశ్చన్ అడగడం జరిగింది. చాలామంది మా సార్ చెప్పినట్టు ప్రతీకారం తీర్చుకోవాలి, వేధించాలి అనేటటువంటి ఆ యొక్క యాటిట్యూడ్లో కానివ్వండి, లేదా ఆ పేరెంట్స్ చాలా ఏజ్డ్ పర్సన్స్ అయ్యి ఉండి కోర్టుల చుట్టూ తిరగలేరు అనేటటువంటి బాధతోటి కూడా చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఇవి 498Aలో ఈ విధమైనటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేసి బయటికి రావాలని అడగడం జరిగింది. సార్ దానికి చక్కటి ఆన్సర్ చెప్పారు. ఎవరైనా సరే ఈ విషయం మీద న్యాయపరమైనటువంటి సహాయము సార్ నుంచి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్.